లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఏపీలో జిల్లాల పునర్విభజనపై నేడు మరోసారి ముఖ్యమంత్రితో సమావేశం కానుంది మంత్రివర్గ ఉపసంఘం. నిన్నటి సమావేశంలో మార్కాపురం, మదనపల్లితో పాటు తెరపైకి రంపచోడవరం జిల్లా ఏర్పాటుపై జీఓఎంకు సీఎం సూచనలిచ్చారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతో రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదన వచ్చింది. అలాగే రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లను తూర్పు గోదావరి జిల్లాలో కలపాలన్న ప్రతిపాదనకు ప్రత్యామ్నాయంగా కొత్త జిల్లా ఆలోచన జిల్లాల సరిహద్దుల మార్పు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సీఎం మరికొన్ని సూచనలు చేశారు. ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా మరో నివేదికతో నేడు మరోమారు సమావేశం కానుంది కేబినెట్ సబ్ కమిటీ. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో చేర్చాలనే ప్రతిపాదనకు సానుకూలంగా ఉంది. కొత్తగా అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సానుకూలత ఉంది. బనగనపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాట్లు ప్రతిపాదన నిర్ణయం ప్రస్తుతానికి స్టాప్ చేశారు. గూడూరు డివిజన్కు తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలిపే ప్రతిపాదన ఉంది. చిత్తూరు జిల్లాలోని నగిరి రెవెన్యూ డివిజన్ను తిరుపతి జిల్లాలో కలపాలనే ప్రతిపాదన ఉంది. మొత్తానికి నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వరలక్ష్మి, ఈరోజు మరొకసారి కొత్త జిల్లాల ఏర్పాటు విషయంకి సంబంధించి మంత్రుల సబ్ కమిటీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కాబోతూ ఉన్నారు. ఏదైతే నిన్న జరిగినటువంటి సీఎంతో జరిగినటువంటి సబ్ కమిటీ భేటీలో కొన్ని కీలకమైనటువంటి విషయాలను సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే మార్కాపురం, మదనపల్లి కేంద్రాలుగా 2 కొత్త జిల్లాలతో పాటు పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతో రంపచోడవరం కేంద్రంగా మరొక జిల్లా ఏర్పాటు అంశం తేజగా తెర మీదకు తీసుకొచ్చారు. అయితే రంపచోడవరం, చింతూరు డివిజన్లు కలిపితే తూర్పు గోదావరి జిల్లా మరింత పెద్దదిగా తయారవుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల మార్పులు, చేర్పులపై సీఎం చంద్రబాబు నిన్న సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో కొన్ని ప్రతిపాదనలతో కూడినటువంటి ప్రెజెంటేషన్ ని కూడా సీఎం కు మంత్రివర్గ ఉపసంఘం అందించింది. అయితే అందులోని కొన్ని అంశాలపైన కొద్దిసేపు చర్చించిన తర్వాత జిల్లాల సరిహద్దుల మార్పు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు పైన సీఎం చంద్రబాబు నాయుడు మరిన్ని సూచనలు చేసినట్లుగా తెలుస్తా ఉంది. అయితే పెనంలూరు జిల్లాలో అంటే ఎన్టీఆర్ జిల్లాలో పెనంలూరు ఏదైతే విజయవాడ నగరంలో భాగం అయి ఉన్నటువంటి పెనంలూరును విస్మరించడము, అంతకంటే ఎక్కువ దూరంలో ఉన్నటువంటి గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలిపే ప్రతిపాదన ఏంటి అని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించినట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఏదైతే సీఎం చెప్పినటువంటి అవసరం మేరకు పరిమితి స్థాయిలోనే మార్పులు, చేర్పులు చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈరోజు మరొకసారి సమావేశం కావాలని నిర్ణయించారు. దీంతో అధికారులు ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా మరొక నివేదిక తయారు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక నూజివీడు ప్రజాప్రతినిధులు చెబితే నియోజకవర్గాలు కలపడం కాదు, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులను కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా వాటిపైన దృష్టి పెట్టండి. అలాంటి దృష్టి పెట్టే అవకాశం లేనప్పుడు మంత్రివర్గ ఉపసంఘం ఎందుకు అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల నిర్ణయం కాదు, అక్కడ నుంచి హెడ్ క్వార్టర్ కి ఎంత దూరంలో లొకేట్ అయి ఉన్నది ఆ ప్లేస్ అనేది కూడా గుర్తించాలి. అక్కడి నుంచి ప్రజలకు రాకపోకలకి సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా చూడాల్సిన పని మీ పైన ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా జిల్లాలకి సంబంధించినంత వరకు కూడా ఈ మార్పులు, చేర్పులకు సంబంధించినటువంటి అంశం పైన ఈ రోజు మరొకసారి చర్చించే అవకాశం ఉంది. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గన్నవరం, ఏలూరులో ఉన్న నూజివీడుని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ఉపసంఘం ఏదైతే ప్రతిపాదించిందో, దాంతో పాటు పెనంలూరు నియోజకవర్గాన్ని కూడా ఎన్టీఆర్ జిల్లాలో కలపాల్సిన అవసరం ఉందని కూడా సీఎం చర్చించారు. ఈ నేపథ్యంలో మార్పులు, చేర్పులు తర్వాత ఆలోచిద్దామని ప్రస్తుతం ఏదైతే భౌగోళిక దీని ప్రకారం ఈ మంత్రుల సబ్ కమిటీ ఈ రోజు సీఎంతో మరొకసారి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. రైట్ కాంతి, థ్యాంక్ యూ.